అలాగైతే ఇండియా నుంచి వెళ్ళిపోండి. వాట్సాప్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది. ఇటీవలే వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పటికే మా దేశ ప్రైవసీ మీరు ఆటలు ఆడలేరు. ఇక్కడ డేటాలో ఒక్క అక్షరం అంకె కూడా షేర్ చేయడానికి మేము అనుమతించబోము అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాట్సాప్ మన పర్సనల్ డేటా ప్రైవసీ ఉంటుంది చూసిర్రా, ప్రైవసీ డేటా అనేది కూడా లాక్కుంటుంది అన్నమాట. దీనిపై అయితే మనకు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇలాంటి వీడియోస్ కోసం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమున్నది ఇవాళ రేపు వాట్సాప్ కూడా పోయే ఛాయిసెస్ ఎక్కువనే ఉన్నాయి అన్నమాట.